హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీ ట్రావెలింగ్ వ్లాగ్స్. నా పేరు సాయి ప్రసాద్. నాకు ఇష్టమైన ప్లేస్ ఏంటంటే లడాకు. ఆ లడాక్కి బైక్ మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇండియాని ఎక్స్ప్లోర్ చేయడం, ట్రావెలింగ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. కాబట్టి నేను ప్రతిరోజు ఆ, వీడియో తీస్తూ మీకు అందిస్తాను. మీరు దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇగో ఈ బండి హీరో హోండా స్ప్లెండర్ బైక్ అయితే ఉంది ప్రజెంటు. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి ఆ, కొద్దిగా ఎంకరేజ్ చేస్తే నాకు ఇష్టమైన బండిని కొని మీకు వీడియోస్ తీసి పెట్టగలను. ప్రజెంట్ అయితే మా విలేజ్ దగ్గర ఉన్నాం. మా విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తా వీడియోస్. మా విలేజ్ చూపెట్టి తర్వాత రేపు ఎల్లుండి అట్లా వేరే విలేజ్ చూపెట్టుకుంటా మీకు వీడియోస్ తీస్తాను. స్టార్ట్ చేద్దామా? ఇది మా విలేజ్ ఎంట్రన్స్. ఇది స్కూలు వీడియో నేను సపరేట్ తీసి పెడతాను, చూడండి. ఇది గ్రామ పంచాయతీ మా విలేజ్ది. కొద్దిగా నా బైకు ఎత్తేస్తుంది, షాక్ అబ్జర్వ్స్ పోయినాయి, ఏమనుకోకండి. ఎదురుగా వచ్చేదేమో కషీర్ అంటారు కదా, విలేజ్ సెంటర్ అని. ఇదే. ప్రజెంట్ మనం వెళ్ళేది ఎస్సీ కాలనీ సైడు, ఎందుకంటే ఇది లాస్ట్కి ఉంటుంది కాబట్టి వెళ్తున్నాడు. ఇవి డబుల్ బెడ్రూమ్స్ అంటారు. మా విలేజ్లో ఇక్కడ సైడ్ కట్టారు. గల్లీలు ఉంటుంది మా విలేజ్. సైడ్ ఇవ్వండి. తెలుసు కదా, పిల్లలు గట్లే ఉంటారు, అలా అడ్డం వస్తారు. ఇక్కడ సైడ్ వెళ్తే చీకోడ్ అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ కూడా నేను చూపెడతా. అది మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది అక్కడ సైడు. ఇక్కడ సైడ్కి వెళ్తే కషీర్ అని వస్తుంది. ఇక్కడ సైడ్కి వెళ్దాం మనం.
సేమ్ ఈ రూట్లోకి వెళ్తే కషన్ అనేది వస్తుంది. ఎట్లా వెళ్తే మా ఇల్లు సైడ్ రూటు వస్తుంది. తెలుసు కదా విలేజ్ ఎట్లా ఉంటాయి, గల్లీలు ఇట్లానే ఉంటాయి. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇది చూస్తాం. ఇగో మళ్ళీ ఇట్లా వెళ్తే మళ్ళా కసిరికి టచ్ అవుతాం మనం. కొద్దిగా ప్రాబ్లం అయింది, అందుకే ఆఫ్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఇది మా విలేజ్ హనుమాన్ టెంపుల్. జై శ్రీరామ్. ఇక్కడ అంటే ఇక్కడ అందరూ ఇక్కడ సైడు అవుట్స్కట్స్ అన్నట్టు చూసిన విలేజ్. ఈ రూట్ ఇది. మంచిగా పొరగాలు క్రికెట్ ఆడుతుర్రు. చిన్నప్పటి అయిపోయి పెట్టారు ఇప్పటికంటే. ఇక్కడి వరకే లాస్ట్ ఇక మా విలేజ్ ఇండ్లు. కొద్దిగా దూరం పడితే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కాడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. అక్కడ కనిపిస్తుందా? అక్కడ కనిపించేది బీరప్ప టెంపుల్ అంటారు అక్కడ. నెక్స్ట్ ఇయర్ జాతర అవుతుంది ఇక్కడ. చాలా పెద్ద గ్రాండ్గా అవుతుంది. అప్పుడు నేను సపరేట్ దానికోసం సపరేట్ వీడియో తీస్తా. రెయిన్ వస్తుంది, జల్ది వెళ్ళాలి. ఇంకా నేను స్కూల్ వీడియో ఉంది, స్కూల్ వీడియో తీయాలి. ఈ గల్లీ చూపెట్టలేదు, ఈ గల్లీ వస్తా. ఈ గల్లీ ఇంకో గల్లీ ఉంది, ఆ గల్లీ చూపెట్టి వస్తాం. నెక్స్ట్ ఈ గల్లీలోకి వెళ్ళలే. ఇంతకు వచ్చిన రోడ్డుకి మనం టచ్ అయినాం మళ్ళీ. ఎందుకంటే మా విలేజ్లో ప్రతి రోడ్డు ఇంకో రోడ్డుకి లింక్ అవుతుంది. అది ఆఫ్ రోడ్ కానీ ఇట్లా మెయిన్ రోడ్ కానీ.
ఈ రూటు మా ఊరు బస్ స్టాండ్కి అటాచ్ అవుతుంది. మళ్ళీ చూపెడుతుంది కూడా. ఇది మాంకలమ్మ గుడి, అది వాటర్ ప్లాంట్, ఇది సబ్ స్టేషన్. ఇక్కడ వెళ్తే వేరే విలేజ్ వస్తుంది, ఆకారం, బీబీపేట, ఆ విలేజ్. ఇదేమో మా చెరువు. ఈ ప్లేసు మా ఊరి బస్ స్టాండ్. ఇక్కడనే బస్సులు ఆగుతాయి, ఆటోలు ఆగుతాయి. ఇప్పుడు నేను స్కూల్ చూపెడతా. ఇది మా స్కూల్ 1 to 7th వరకు ఉన్నది. యాక్చువల్లీ అప్పుడు ఇదంతా లేదు, ఫస్ట్ సేమ్ అలానే ఉండే, కానీ ఓల్డ్ అయిపోయిందని కూలగొట్టి ఇది న్యూగా స్టార్ట్ చేస్తారు. కానీ ఇంకా వర్క్స్ అయితేనే ఉన్నాయి. అప్పుడు దీని వెనుక ఇంకోటి ఉండే, అది వంటగది కింద ఉండే. అప్పుడు సరస్వతి లేదు, ఈ మధ్యన పెట్టిరు ఇది. అప్పుడు ఇక్కడ మెయిన్ ప్లేస్లో మిడిల్లో గేట్ ఉండే, కానీ ఇప్పుడు అక్కడికే షిఫ్ట్ చేసారు. కానీ అప్పటి రోజులే వేరుండు. ఇంకా చాలా ఉన్నాయి వర్క్స్. ఇంకో గల్లి ఉంది, పోచమ్మ టెంపుల్ ఉంది. ఇంకా పోచమ్మ టెంపుల్ చూపెడితే అయిపోతుంది. డ్రోన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నా డ్రోన్ లేదు. ఇంకా చెరువు ఉంది కదా, చెరువు చూపెడతా. చెరువు చూపెట్టినాక ఊళ్ళోకి వెళ్దాం. లడాక్ వెళ్ళాలి, నా డ్రీమ్ అది. ఇట్లా వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి వెనకకి వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్దాంపా. ఇదే మా చెరువు. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ కనిపిస్తుంది ఆ గుడి. ఆ గుడి వరకు ఉంటుంది, అంటే మినిమం 1 kilometers అక్కడి వరకు అంతా. వర్షాకాలం అయితే ఇదంతా మునిగిపోతుంది. ఇవన్నీ గుడిసె సగం మునిగిపోతుంది, ఇవన్నీ మునిగిపోతాయి.
మళ్ళీ ఇక్కడ మిడిల్లో అక్కడే చాలా లోతుంటుంది డీప్గా. ఇదంతా మునిగిపోతుంది. ఇట్లకెళ్ళి కూడా వెళ్ళచ్చు. మా ఊరు పోచమ్మ టెంపుల్ చూపిస్తా. అబ్బా రోడ్ ఏం బాగాలేదంత. ఇక్కడ వెళ్తే పోచమ్మ టెంపుల్ వస్తుంది మాది. ఇదే పోచమ్మ టెంపుల్. ఇది కట్టి అప్రాక్సిమేట్లీ 5-6 years అవుతుంది అంతే. అప్పుడు ఈ చెట్టు కిందనే పోచమ్మ ఉండు. పెద్దగా ఇదంతా పెద్ద చెట్టు ఉండు. ఇప్పుడు ఈ గల్లీకి వెళ్తా. ఇక్కడి వరకు లాస్ట్, మళ్ళీ రిటర్న్ అవ్వాలి తప్పదు. ఇదే మా విలేజ్ లాస్ట్. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.